శ్రీ గురుభ్యో నమ. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మీనరాశి జాతకులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. సరే, ఉగాది వచ్చేసింది. ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని తెలుసుకుందామనేటువంటి ఆలోచనతో తహతహలాడుతుంటారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, గత సంవత్సరం చెప్పాను, ఈ సంవత్సరం కూడా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. ఆదాయము వ్యయము ఒట్టి పూటకము పచ్చి మోసము. సంవత్సరం వంటి మొత్తం గ్రహచార స్థితిగతులను పరిశీలించిన తర్వాతనే ఎంత బెనిఫిట్స్ ఉంటుంది, ఏ స్థాయిలో అనుకూలతలు ఉంటాయని తెలియజేయాలి. ఈ కోణంలో 355 రోజుల పాటు కొనసాగేటువంటి క్రోధినామ సంవత్సరాన్ని బేస్ చేసుకొని విశ్లేషిస్తే మీనరాశిలో ఉన్నటువంటి జాతకులకి 57%, 57% అనుకూలతలు వస్తున్నాయి. అబ్బో, 57% గ్రేట్. 57% మీకు అనుకూలతలు ఉంటే ఆదాయం అనుకోండి, అనుకూలతలు వస్తున్నాయంటే 43% ప్రతికూలతలు ఉన్నాయి. నష్ట శాతం 43, అనుకూల శాతం 57. ఇంతకీ ఈ నష్ట శాతం ఎప్పుడు ఉంది, వేటిల్లో ఉంది నష్ట శాతం, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఆ నష్ట శాతాన్ని తగ్గించుకోవచ్చు. కనుక అది 3 పాయింట్లలో 3 సమయాల్లో ఆ నష్ట శాతం ఉంది. ఆ పాయింట్స్ ఎప్పుడంటే తెలియచెప్తా ఆ సమయాలు. మొదటిది ఏప్రిల్ నెల 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు. ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు. ఈ సమయంలో వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకూలతలు, దాంపత్య జీవితంలో అనుకూలతలు, పై అధికారుల ద్వారా అనుకూలతలు, సహ ఉద్యోగుల అనుకూలతలు, వివాహం కానటువంటి అనుకూలతలు, నిరుద్యోగులకు అనుకూలతను, ఆరోగ్య విషయ అనుకూలతలు, వాహన విషయ అనుకూలతలు, మానసికంగా అనుకూలం, శారీరక అనుకూలం. ఇంకా అనుకూలం కానిది ఏంటి మైనస్ అంటే డబ్బు, ఫైనాన్స్. ఏప్రిల్ 23 నుంచి జూలై 12 మధ్య డబ్బు విషయంలో కొద్దిగా ఇబ్బంది. దాంతోపాటు మీరు మాట్లాడే సమయంలో నాలిక చిలిపి పనులు చేసి ఒక మాట మాట్లాడపోయి ఇంకో మాట మాట్లాడుతుంది. దానివలన ఒక్కోసారి ఎదుటివారు దూషించవచ్చు, లేదా మీరే ఎదుటివారిని దూషించిన కారణంగా వారు కోప్పడవచ్చు, లేదా మీరు ఆవేశంగా మాట్లాడిన కారణంగా ఎదుటివారు హర్ట్ కావచ్చు. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఒకసారి కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఫైనాన్షియల్ ట్రబుల్ పెరుగుతుంది. కనుక సరైన సమయానికి డబ్బు పుట్టదు. దీనికి తోడు ఏమిటంటే ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, అది 30 రోజుల కాలం. ఈ 35 రోజుల్లో ఇక్కడ కూడా అంత అనుకూలంగా ఉంటుంది. అప్పుడు డబ్బుకి ఇబ్బంది లేదు, అంత అనుకూలం. బట్ శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది, రుణ బాధ ఉంటుంది. డబ్బు వస్తుంది, ఈ డబ్బుని ఏదో ప్రకారం రుణం తీర్చాలన్నా కూడా రుణం ఎక్కువగా ఉంటుంది, మీ దగ్గర ఉన్న డబ్బు తక్కువగా ఉంటుంది. కాబట్టి రుణభారం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎవరైతే మీకు డబ్బు ఇస్తారో రుణముగా, వారి ఒత్తిడి పెరుగుతుంది, శత్రు తాకిడి కూడా ఉంటుంది, కొంత అనారోగ్యం కూడా ఉంటుంది. రుణబాధ, రోగబాధ, శత్రుబాధ, ఈ 3 ఉంటాయి. ఎప్పుడుది? ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15. అవి తప్ప మిగిలినవన్నీ దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది. ప్రేమికులుగా ఉండేవారు చట్టాపట్టలు వేసుకుని తిరుగుతుంటారు. వివాహానికి వారికి అనుకూల స్థితులు వస్తుంటాయి. ఇక వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారు, వ్యవహారం నడిపేవారు, వారికి అంతా అనుకూలమే. తోబుట్టుతో సరదా గడుపుతుంటారు. మానసికంగా సంఘర్షణ ఉండవు, శారీరకంగా సంఘర్షణ ఉండవు. కేవలం రుణ, శత్రు, రోగబాధ, ఇంతవరకే. ఇక 3వ మైనస్ పాయింట్, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15. నేను భక్తి టీవీలో నవంబర్ వరకే చెప్పాను. మళ్ళీ మీరు అది చూసినా కన్ఫ్యూజ్ అవుతాను. అక్కడ ఉన్న సమయానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకున్నా. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా, అంటే అక్కడ 60 రోజులు. ఈ 60 రోజుల్లో ఏంటంటే కొంచెం తండ్రితో కొద్దిగా ముభావం ఉండటం కానీ, తండ్రితో స్వల్పంగా మనస్పర్ధ రావటం కానీ, లేక మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటం కానీ చేద్దామనుకున్నమని ఆ సకాలంలో చేయలేకపోతారు. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా 60 రోజులు కనుక, ఈ 60 రోజుల్లో ప్లానింగ్ అనేది ఉండదు.
ముందు అనుకుంటారు. ఆ టైంకి అదేం చేస్తుందిలే, తర్వాత చూద్దాంలే, సోమరితనం వల్ల కావచ్చు, లేదంటే ఏదో కొంత అనారోగ్యం వల్ల కావచ్చు, ఏదైనా సజావుగా పనులు సాగవు. దాంపత్య అనుకూలంగా ఉంటుంది, డబ్బు అనుకూలంగా ఉంటుంది. కనుక అప్పుడు రుణభారం ఉండదు, రోగభారం ఉండదు, శత్రుభారం ఉండదు. కేవలం తండ్రితో ఏదన్నా కొంచెం పొరపచ్చాలు కానీ, తండ్రి తరఫున చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఇలాంటి వారితో కానీ, లేక అదృష్టం ఏదో కొంచెం తిరగబడ్డట్టుందని బాధ కానీ కొంత ఉంటుంది. కొంత మిస్మేనేజ్మెంట్ ఉంటుంది. మెయిన్ పరిపాలనా భాగము అంటే అడ్మినిస్ట్రేషన్ మిస్మేనేజ్మెంట్. కనుక ఆ మిస్మేనేజ్మెంట్ వలన కొంత నష్టాలు వస్తాయి. అర్థమైంది కదా. కనుక మీరు ఏమి పరిహారాలు పాటించకుండా ఉంటే మీకు కలిగే లబ్ధి 57%. ఇప్పుడు చెప్పిన మైనస్ పాయింట్స్ని సమయాన్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ పోతే 57% పెరగవచ్చును. ఇందుకు ఏం చేయాలా, చిన్నపాటి పరిహారం చెప్తాను. ఆ పరిహారము జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు, జూన్ 1 నుంచి జూలై 7, ఈ లోపల 6 శనివారాలు వస్తాయి, 5 మంగళవారాలు వస్తాయి. శనివారాల్లో రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 లోపల, మంగళవారంలో రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4 లోపల. రాహుకాలంలో ఏం చేయాలా, ఒంటి కాలి మీద నిలబడాలి 4 నిమిషాల పాటు, అంతే. ఒంటి కాలి నిలబడాలన్నా అనుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేస్తుంటారు, ఇది దానికి రిలేటెడ్ అనుకోండి. ఇప్పుడు ఇది కుడి పాదము, ఇది ఎడమ పాదము. ఈ కుడి పాదము భూమికి ఆనిస్తారు, ఎడమ పాదము భూమికి కొద్దిగా ఎత్తుగా పెడతారు. ఒక పీట మీదనో, స్టూల్ మీదనో, బల్ల మీదనో, రాయి ఉంటే రాయి మీదనో, లేక అక్కడ మెట్టి ఏది ఉంటే మెట్టి మీదనో, గట్టు మీదనో పెడతారు. పెట్టేసేసి 4 నిమిషాల పాటు పడమర దిక్కుగా చూస్తూ నిలబడాలి. తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిక్కుగా చూస్తూ ఎంతసేపు 4 నిమిషాలు చూస్తూ, ఆ టైంలో ఫోన్ గీని పక్కనకి పెట్టండి, ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. కేవలం 4 నిమిషాలు చేస్తూ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, సరిపోతుంది. అయితే 4 నిమిషాలు కదా, మాకు మెట్టు అక్కర్లేదు, గట్టు అక్కర్లేదు, స్టూల్ అక్కర్లేదు, పీట అక్కర్లేదు, నిలబడతామని మాత్రం అనుకోవద్దు. రామ్దేవ్ బాబా యోగా చేశారు. రామ్దేవ్ బాబా గారు ఏం చేశారంటే, ఏనుగు మీద కూర్చొని ఆయన యోగా చేస్తూ కింద పడ్డాడు, కింద పడిపోయాడు. మీరు తెలిసే ఉంటుంది, వైరల్ అయిపోయింది ఆ వీడియో. తర్వాత ఆయనకి సమస్యలు చుట్టుముట్టాయి, అదొక అపశకునంగా ఉంది శాస్త్ర ప్రకారంగా. కనుక మీరు ఒంటి కాలం నిలబడాలంటే ఆసరా లేకుండా నిలబడొద్దండి సుమా, మనం నన్ను తిట్టుకుంటారు. కనుక 4 నిమిషాలు ఏమి సామాన్యం కాదు. ఒక్కోసారి మొదటి 10-15 సెకండ్లని పడిపోవచ్చు. కనుక జాగ్రత్తగా అక్కడ ఏదైనా ఆసరాగా పెట్టుకొని 4 నిమిషాల పాటు ఉండి మీ ఇష్టదేవని ప్రార్థన చేయండి. ఈ ప్రకారంగా జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ లోపల నేను టీవీలో కొన్ని వారాలు చెప్పాను. అవకాశం ఉన్నంత వరకు మొత్తం చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్య మధ్యలో ఒకటేరా మిస్ అవుతుంటారు. ఇంకా లేడీస్గా వారికి ఏదైనా ఋతు సమస్యలు ఉంటే ఆ వారం వెంట బంద్ అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రకారం చేస్తుంటే మీకు ఏలినాటి శని ఇప్పుడు మొదటి భాగం జరుగుతున్నది కదా, ఇక రెండవ భాగం ఎప్పుడు వస్తుందంటే ఈ క్రోధినామ సంవత్సరంలో చివరి రోజు 355వ రోజు, అంటే పాల్గొన అమావాస్య 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన ఆ శనిగారు మీ రాశిలోకి వచ్చేస్తారు. ఏలినాటి శని రెండవ భాగం స్టార్ట్ అయిపోతుంది, అంటే రాబోయేటువంటి ఉగాదికి ముందు రోజు. సో ఈ చిన్నపాటి పరిహారం పాటించండి, చక్కగా అనుకూలతలు పొందడానికి అవకాశాన్ని వస్తాయి. ఈ పరిహారం పాటించారనుకోండి, 57% ఉండేటువంటి అనుకూలతలు లిటిల్ బిట్ పెరిగేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి పంచాంగాలలో ఇకపైన ఎప్పుడు కూడా ఆదాయాలు వ్యయాలు ఉంటాయి కనుక వీటిని చూసి మోసపోవద్దు. వాటికి ప్రామాణికాలు ఏమీ లేవు. కేవలం వారం మంగళవారం వస్తే ఆదాయం ఇంత, వ్యయం ఇంత అని ఉంటుంది. అది కాదు, సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహచార స్థితిగతులను పరిశీలించి చెప్పాలి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మీ రాశిలోనే, మీన రాశిలోనే నిన్న రాత్రి 11:50 భారత కాలం ప్రకారం 11:50 పాడ్యమి ఘడియలు ప్రారంభమై 12:55 దాకా, అంటే 65 నిమిషాల పాటు పాడ్యం పైన గ్రహణ ప్రభావం ఉంది. గ్రహణం మనకు భారతదేశంలో కనపడకపోయినప్పటికీ, కనుక అక్కడేదో గ్రహణం ఉంది, మీన రాశిలో జరిగింది,
రేవతి నక్షత్రం జరిగింది, దీని ప్రభావం ఉంటుంది, మీరేం కంగారు పడద్దు. ఇండైరెక్ట్గా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులన్నింటినీ కూడా దాని నుంచి బయటపడటానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయి. శుభం.